ఎన్‌డీడీబీ రిపోర్ట్‌లో పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనె కలిసుంది అన్నటువంటి చంద్రబాబు గారు నమ్ముతున్నారు. గుజరాత్ వాళ్ళిచ్చినటువంటి ఆ పాత దీన్నే నమ్ముతున్నారు. అయితే వాళ్ళు అందులో సస్పిషియస్ అన్నటువంటి దాన్ని పెట్టిన పాయింటు ఆయన సరిగ్గా చెక్ చేసుకోలేదు. అది ఒక ఎత్తు. రెండవదొచ్చేటప్పటికి క్రాస్ చెక్ చేయకుండా విమర్శిస్తే దాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టాక అప్పుడు కొంత ఇబ్బంది ఎదురైంది. అప్పటినుంచి ఆయన సైలెంట్ అయ్యారు. కానీ ఎప్పుడైతే మొన్న సిట్ రిపోర్ట్ ఫైనల్ రిపోర్ట్ వచ్చేసి వైసీపీ వాళ్ళ మీద ఒక్కళ్ళ మీద కూడా కేసు పెట్టకుండా, ఈవెన్ ధర్మారెడ్డి మీద కూడా కేసు పెట్టకుండా కంప్లీట్‌గా ఆ కింద స్థాయి ఉద్యోగులు చేశారని, అది కూడా అందులో పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనె ఏమీ లేదు. కేవలం ఈ ఇతర రిఫైన్డ్ ఆయిల్ లాంటి కల్తీలు కలిసి ఉండొచ్చని అనుమానిస్తున్నాం అని చెప్పడంతో పాటుగా వీళ్ళు 2 ల్యాబుల్లో పరీక్షించారు. అంటే ఇంతకంటే పెద్ద ల్యాబులవి. టాప్ 3లో ఉన్నటువంటి ల్యాబుల్లో పరీక్షించాం. వాటిట్లో అలాంటి ఆనవాళ్లు ఏమీ లేవని తేల్చి ఇచ్చినటువంటి నివేదికలు ఏవైతే ఉన్నాయో, కల్తీ ఉంది. బట్ చేప కొవ్వు, పంది కొవ్వు, ఆవు కొవ్వును నేనైతే కాదు. వాళ్ళ దగ్గర నెయ్యి ఉత్పత్తి చేయగలిగిన కెపాసిటీ ఆవులు లేకుండా నెయ్యిని సరఫరా చేశారు. దానికి మేము అనుమానిస్తోంది వివిధ రకాలైనటువంటి కెమికల్స్ వాళ్ళు కొంటూ ఉన్నారు కాబట్టి కెమికల్స్‌తో సింథటిక్ నెయ్యి ఏమన్నా తయారు చేశారేమో అని అనుమానిస్తున్నాం అన్నటువంటి సిబిఐ తేల్చింది. వాస్తవంగా అది నిజమైతే అది అవునో కాదో తేల్చాలి వాళ్ళు. అది తేల్చకుండా వాళ్ళు సగంలోనే దర్యాప్తు పూర్తి చేసేసారు, అయిపోయింది. వీళ్ళు కోరుకున్నది చేయలే, వాళ్ళు కోరుకున్నది చేయలేదు. వీళ్ళు కోరుకున్నదేమో బొక్కలో దోసేయాలి జగన్ అనేది. అదే సందర్భంలో వాళ్ళు కోరుకుంది వైసీపీ వాళ్ళేమో ఆ ఒరిజినల్ నెయ్యి ఏంటి అన్నటువంటిది తేల్చాలన్నట్టు. ఇది ఇద్దరిది పోయింది, పక్కకెళ్ళిపోయింది. ఇదేమైపోయింది, వెంటనే వైసీపీ అప్పుడు వరుసపెట్టి దాదాపు గత 5-6 నెలల నుంచి మానసికంగా కుంగినటువంటి, లేకపోతే ఒక పెద్ద షాకింగ్ గురైనటువంటి వైసీపీకి ఇది ఒక పెద్ద ఊతమైంది. దాన్ని పట్టుకుని అటాకింగ్ ప్రారంభించింది. ఇది తెలుగుదేశాన్ని డిఫెన్స్‌లో పడేసింది. దాంతో డిఫెన్స్ నుంచి అఫెన్స్‌కి వెళ్ళడానికి ఓపెన్‌గా వాళ్ళ పేపర్లలో రాయిచ్చి, ఆ పేపర్ల క్లిప్పింగుల్ని తెలుగుదేశం పేరుతో కాకుండా నేరుగా పోస్టర్లు, హోర్డింగుల్లాగా తయారు చేసి రాష్ట్రంలోనే కాదు దేశంలోని వివిధ ప్రదేశాల్లో కూడా పెట్టించారు. తద్వారా శాశ్వతంగా వైసీపీని హిందుత్వ వ్యతిరేక పార్టీ కిందన దాన్ని రాజకీయాన్ని సమాధి చేయడానికి ఒక అడుగు వేశారు చంద్రబాబు నాయుడు. దానికి మరి రివర్స్ ఎత్తుగడగా ఇటు వైసీపీ శ్రేణులు తమను తాము కాపాడుకోవడానికి డిఫెన్స్‌లో నుంచి అఫెన్స్‌లోకి వచ్చారు వాళ్ళు. వాళ్ళు అఫెన్స్‌లోకి వచ్చేసి ఓపెన్‌గా అయ్యి పీకడానికి వెళ్ళటం, ఆ వెళ్ళేటటువంటి సందర్భంలో కొట్టడానికి వీళ్ళు సిద్ధపడటం, అందులో భాగంగా అంబటి రాంబాబుని దూషించటం, అంబటి రాంబాబు ప్రతి దూషణ నేరుగా ముఖ్యమంత్రినే చేయటం, దాని కారణంగా వాళ్ళ ఇంటి మీద దాడి, అటుకి కేసు వెళ్ళింది. ఇదంతా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బెంగుళూరు నుంచి వచ్చి రావడంతోనే సూటిగా వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఒక ఎత్తు, ఈ పాయింట్‌ని రైట్ చేయడం మరొక ఎత్తు. ఇది మళ్ళీ అఫెన్సివ్‌లో ఉన్నామనుకున్నటువంటి, అంటే ఈ పోస్టర్లు, హోర్డింగ్‌లు అంటించడం ద్వారా అఫెన్సివ్‌లో ఉన్నామనుకున్నటువంటి టీడీపీని డిఫెన్స్‌లో పడేసింది. దీంతో ఇప్పుడు మళ్ళీ రివర్స్, అంటే మళ్ళీ ప్రజలందరినీ కన్విన్స్ చేయడానికి తను ఒక్కడిగా కాకుండా కూటమిగా అందరూ ఉండాలి. బీజేపీ దీంట్లో అంటి ముట్టనట్టుంటుంది. ఎందుకంటే దానికి అర్థమైపోయింది సీను. అందుకని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ దీని తర్వాత మాట్లాడలేదు. ఈ రెండోసారి నివేదిక వచ్చాక భానుప్రకాష్ మాట్లాడుతున్నారు, సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతున్నారు తప్పించి ఆయన మాట్లాడలేదు. ఇప్పుడు దానికి తోడు హిందుత్వ సంస్థలు, విష్ణుకుమార్ రాజు లాంటి వాళ్ళు ఇక దాంట్లో అయ్యిందేది అయ్యింది, ఎక్కువ గొడవ చేయొద్దు లాంటి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్న వేళ ఇక బీజేపీనే యాక్టివ్గా తీసుకోవాలా అని బీజేపీని తీసుకొచ్చి కూర్చోబెట్టారు బలవంతంగా మాధవ్ని. ఇటు పవన్ కళ్యాణ్ని కూడా కన్విన్స్ చేసి 2.5 గంటల పాటు కూర్చోబెట్టి ఆయన కన్విన్స్ చేసి ఫైనల్గా ఆయన చేత చెప్పించారు. ముందేంటి, జగన్ లాంటోడు సీఎం అయ్యి ఉండి అతను కలపమంటాడా, కలపమండు అని ఓ పక్కన పవన్ కళ్యాణ్ బయట కనబడుతోంది. అదే సమయంలో చంద్రబాబు గారేమో తను మత ఉద్దేశాలతో జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి కావాలని చేశాడని చంద్రబాబు చెప్తున్నారు. ఇద్దరు ఒకటే వేదిక మీద నుంచి. టోటల్గా ఏంటయ్యా అంటే, లేదు అక్కడ మనం 5 ఏళ్ల నుంచి పంది కొవ్వుతో కూడిన, ఆవు కొవ్వుతో కూడినటువంటి, చేప నూనెతో కూడినటువంటి లడ్డూనే తిన్నాము అని మనల్ని అందరినీ నమ్మడం కోసం, నమ్మించడం కోసం ఇప్పుడు ఇంతమంది కలిసి, ఒక 10 మంది కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. మరి జనం నమ్ముతారా లేదా అన్నది రాబోయే రోజుల్లో కాలం చెప్పాల్సి ఉంది.